హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను భారత రాష్ట్ర సమితి కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, డాక్టర్ దాసో శ్రవణ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గురువారం ఒక లేఖను సమర్పించారు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయని బీఆర్ఎస్ నేతలు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరదలతో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగాయని, వేలాది పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో ఉన్నటువంటి శక్తులు, తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడబలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అపోహలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాయి. ఉదాహరణకి ఒకళ్ళంటాడు కాళేశ్వరం ద్వారా 1 ఎకరం నీళ్లు కూడా రాలేదంటాడు. మేము దిగిపోయిన తర్వాత కూడా ఒక మేడిగడ్డ నుంచే కాదు, కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా, అట్లాగే అన్నపూర్ణ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా, ఇట్లా ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ద్వారా అనేక రకాలుగా అనేక రిజర్వాయర్ల నుంచి, అనేక పంప్ హౌస్ల నుంచి దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మేము దిగిన తర్వాత, మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి. అట్లాగే ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. 94,000 కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్ల రూపాయల విలువగల ఒక 86 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు. ఈ రోజు కూడా గత సంవత్సరం 15 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్. రండి కలిసి చూసేద్దాం వస్తే. ఇట్లా దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అట్లనే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కైనా ఖర్చే 94,000 కోట్లు. ఖర్చు 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరుగుతాయి? 1,00,000 కోట్లు అంటే వాళ్ళు ఎంత ఫాల్స్ గా మాట్లాడుతున్నారు, ఎంత అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారో అర్థమవుతున్నది. దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మా పార్టీ. అట్లనే జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటది. అది ఇప్పకన్నా మొదలే పిసి ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలో అని. అది ఇప్పకన్నా మొదలే కొన్ని పత్రికలు హెడ్లైన్స్ రాస్తాయి, దాంట్లో ఏమో జరిగిపోయిందని. అంటే రిపోర్టు ఆధారం చేసుకుని కాళేశ్వరం మీద, మా మీద ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. అసలు ఆ రిపోర్ట్ మేము తప్పుపడతా ఉన్నాం. ఆ రిపోర్ట్ లో సెక్షన్ 8B 8C ప్రకారం మా వివరణ కోరాల్సి ఉండగా, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారి వివరణ కోరాల్సి ఉండగా, ఈటల రాజేందర్ గారిది, ఎవరిదైనా సరే, ఇంజనీర్లది ఎవరిదైనా సరే తప్పు జరిగింది వీళ్ళతో అని వాళ్ళు రిపోర్ట్ లో చెప్పినప్పుడు వాళ్ళ వివరణ కోరలేదు. 1 సైడ్ గా ఏకపక్షంగా ఆ రిపోర్ట్ ని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం ఆ రిపోర్టే తప్పని చెప్పి. దాని మీద ఏదో కుట్ర వండమని ప్రయత్నం. అట్లా ఇవన్నిటికి కూడా మేము తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలతో పాటు అత్యున్నతమైన చట్టసభ తెలంగాణ శాసనసభ్యులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈసారి జరగనున్న శాసనసభ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే అవకాశం మా శాసనసభ పక్షానికి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరదామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ పొద్దున నేను 9:30కు స్పీకర్ గారితో మాట్లాడాను. సార్ మీరు ఎప్పుడు వస్తారు, టైం ఇవ్వండి, మేము ఇట్లా రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీకు అని. నేను తర్వాత చెప్తాను అన్నారు. తర్వాత మరి వారు అందుబాటులో లేరు. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. మీరన్నా తీసుకోండి దీన్ని, ఈ రిప్రజెంటేషన్ మీరన్నా తీసుకోండి అని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే వారు తీసుకోవడానికి నిరాకరించినారు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని ఈ శాసనసభ వ్యవస్థ మీదనో స్పీకర్ గారి మీద గౌరవం లేక కాదు. స్పీకర్ గారు మాకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతి ఇస్తారనే మేము ఆశిస్తా ఉన్నాం. ఒకసారి శాసనసభలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒకసారి
జరిగింది కాబట్టి అయ్యో ఎప్పుడు జరగలేదు, ఇవ్వగలమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు నిజాలు తెలియజెప్పే విషయంలో ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశాలు ఉంటాయి, పక్షపాతం ఉండదు అన్న సంకేతం ఇవాళ స్పీకర్ గారు తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి మాకు పీపీటీ అవకాశం ఇస్తే పక్షపాతం లేనట్టుగా, పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మాకు వారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వారు ఇవ్వలేదు కాబట్టి మీడియా ద్వారా మరొకసారి మేము కోరుతా ఉన్నాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులు, ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాకు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు నిజాలు సమగ్రంగా అన్ని ఆధారాలతో, సాంకేతిక అంశాలతో స్పీకర్ గారిని మీడియా ద్వారా వినమ్రంగా కోరుతా ఉన్నాం. వారు కలవటానికి అవకాశం ఇస్తే రేపు వారిని స్వయంగా కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమి దాని భేషజాలు లేవు మాకు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.